బీఆర్ఎస్ పార్టీపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. రాజలింగమూర్తి హత్య ఘటనపై సిఐడితో విచారణ చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ హత్య రాజకీయాల్లోనూ ప్రోత్సహిస్తుందని ఆయన ఆరోపించారు. దోపిడీని ప్రశ్నిస్తే హత్య చేసే స్థాయికి బీఆర్ఎస్ దిగజారిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. రాజలింగమూర్తి హత్యను డివైడ్ చేసేందుకు కృష్ణా నీటిపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. జగన్ దోస్తీ చేస్తే తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ నిండా ముంచిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ చెప్తున్నాం, నువ్వు చరిత్ర ఈనుగా మిగిలిపోతావు. ఆ రోజు దొంగ దీక్షలు చేసి తెలంగాణ నువ్వు తెచ్చుకున్నట్టు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి లక్షలు దోసుకున్నావు. ఇవాళ అమాయకులైన దోపిడి ఎదిరించి కోర్టులో కొడుతున్న వాళ్ళని మర్డర్ చేపిస్తున్నావు. దీనికి తప్పకుండా దేవుడు ఉన్నారు, పైన ప్రజలు ఉన్నారు. ఇలాంటివి మానుకోమని చెప్పి మీ స్వచ్ఛందంగా మీ ఎక్స్ఎమ్మెల్యేని సరెండర్ కమ్మని, దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీన్ని ఇంటెలిజెన్స్ కానీ పోలీసు వాళ్ళు చట్టం దాని పని దాన్ని చేసుకుంటుంది. ఇలా మేము డిమాండ్ చేసేది ఒకటి కాదు, రెండు కాదు, కలెక్టర్నే ఏకంగా కలెక్టర్ని కూడా మర్డర్ చేయడానికే పోయింది. మీరు కేసీఆర్ కేసు వేస్తే వాడిని చంపేసిండు రాజలింగమూర్తిని. అంటే ఏం చేద్దాం అనుకుంటారు మీరు తెలంగాణని? తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకొని ఎంత పెద్దవారు ఉన్నా సరే శిక్షిస్తాం. నీ ఎక్స్ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ భర్త చంపిండని చెప్పి భార్య భర్తను మొడుతుంటే వాడిని వెంటనే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసి లొంగిపోమని చెప్పేది పోయి డైవర్ట్ చేస్తాను. కానీ కృష్ణావాడ ఎవరు కృష్ణావాడ కారణం మా నల్గొండ జిల్లాలో సాగర్లో ఉన్నది. ఆ రోజు నీటి వాటర్ పంచుకున్నప్పుడు ఆంధ్రాకి ఎక్కువ ఒప్పుకున్నది రాసిచ్చింది వీళ్ళు. ఆ నల్గొండని మహబూబ్నగర్ని ఎండబెట్టినందుకే ఆ రెండు జిల్లాలో ఒక్కొక్క సీటుకే పరిమితమైంది. మా ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచిండ్రు. మొత్తం ముంచినావు జగన్మోహన్ రెడ్డితో, ఆయనతో దోస్తాను చేసుకుంటా ఆయనని ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకొని నాశనం చేసింది నువ్వే. శ్రీశైలం సాగర్ నీళ్ళన్నీ కూడా వాళ్ళకి దోషపెట్టింది నువ్వే. ఇక దాని గురించి మాట్లాడుతుండే హరీష్ రావు. అంటే ఎటుపోతుంది ఈ తెలంగాణ, ఈ టీఆర్ఎస్ నాయకులు? ఆ రోజు నువ్వు అగ్గిపెట్టి దొరకలేదు, పెట్రోల్ దొరికింది. కానీ ఆ రోజు ఎంతోమందిని మా శ్రీకాంత్ ఎంతోమంది చంపినావు. ఇవాళ ప్రశ్నించినందుకు అవినీతి మీద ప్రశ్నిస్తే చంపేస్తావా? ఎంతమంది చంపుకుంటూ పోతారు మీరు? మీ